వరకు మన గ్రహం వర్షించి బ్రతికించినందుకు మా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ ఆరాధన ప్రారంభించకుండా సహోదరుడు జాబ్ వచ్చి ప్రారంభించాము. సమయంలో దేవుడి పాత్రకుండా కీర్తన పుస్తకం నుంచి 31వ కీర్తన పాడుతున్నామండి. అందరికి వచ్చిన పాటలు మాతో సహకరించవలసిందిగా రండి. Deus.
నుంచి రెండోదిగా 102వ కీర్తన పాడుతున్నామండి. ప్రార్థన విని పావన ప్రార్థన వినేడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయ్యా ప్రార్థన వినుడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయ్యా శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి పరముడ నిన్ను ప్రణుతించెద ప్రియము ప్రభు యేసు ప్రార్థన నేర్పుమయ్యా పరముడ నిన్ను ప్రణుతించెద ప్రియము ప్రభు యేసు ప్రార్థన నేర్పుమయ్యా ప్రార్థన వినేడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయ్యా పరమదేవుడవని తెలిసి కరములెత్తి జంటగా మోర్చి పరమదేవుడవని తెలిసి కరములెత్తి జంటగా మోర్చి శిరమును వంచి సరిగను వేగిన సుంకరి ప్రార్థన నేర్పుమయ్యా శిరమును వంచి సరిగను వేగిన సుంకరి ప్రార్థన నేర్పుమయ్యా ప్రార్థన వినేడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయ్యా దినములోన చేసిన సేవ దైవ చిత్తముకు సరిపోగా దినములోన చేసిన సేవ దైవ చిత్తముకు సరిపోగా దీనుడవయ్యో వంటిగా కొంత చేసిన ప్రార్థన నేర్పుమయ్యా దీనుడవయ్యో వంటిగా కొంత చేసిన ప్రార్థన నేర్పుమయ్యా ప్రార్థన వినేడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయ్యా శ్రమలు యేసు చూడగను శత్రుముఖ నిన్ను పాటగను శ్రమలు యేసు చూడగను శత్రుముఖ నిన్ను పాటగను శాంతముతో శరణుని వేడి గెలిచమనే ప్రార్థన నేర్పుమయ్యా శాంతముతో శరణుని వేడి గెలిచమనే ప్రార్థన నేర్పుమయ్యా ప్రార్థన వినేడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయ్యా ప్రార్థన వినేడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయ్యా అంటే సంబంధించి మూడోదిగా పాడుతున్నామండి. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయ్యా శరీర క్రియలన్నీయు
హృదయములో ప్రవహింపచేయుమయ్యా. ఎండిన ఎముకలను తిరిగి జీవింపచేయుమయ్యా. ఎండిన ఎముకలను తిరిగి జీవింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. అతిరమణములలో నన్ను అభిషేకం చేయుమయ్యా. అతిరమణములలో నన్ను అభిషేకం చేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. దేవాది జ్ఞానములో నన్ను నడిపించుము తండ్రి. దేవాది జ్ఞానములో నన్ను నడిపించుము తండ్రి. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. కరుణా కటాక్షములో నన్ను కరుణించుము తండ్రి. కరుణా కటాక్షములో నన్ను కరుణించుము తండ్రి. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. పాపమంచి పడుతున్నానండి. దేవానికి విలువలు దేవాని దివ్యవాక్యము ఇవిగా మాకు దొరికెను. దేవాని దివ్యవాక్యము ఇవిగా మాకు దొరికెను. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవాని దివ్యవాక్యము ఇవిగా మాకు దొరికెను. పాపముతో నిండిన మమ్మును దీపము వంటి వాక్యమే. పాపముతో నిండిన మమ్మును దీపము వంటి వాక్యమే. కల్వరికి నడిపించి కలుషములను తొలగించి. కల్వరికి నడిపించి కలుషములను తొలగించి. మా హృదయము వెలిగించెను. ఓ మా హృదయము వెలిగించెను. దేవాని దివ్యవాక్యము ఇవిగా
మాకు దొరికెను. పాలవంటి వాక్యము తేనె కంటే మధురము. పాలవంటి వాక్యము తేనె కంటే మధురము. వెండి బంగారముల వెలయంతైన, వెండి బంగారముల వెలయంతైన తులతూగము నీ వాక్యముతో. ఓ తులతూగము నీ వాక్యముతో. దేవా నీ దివ్య వాక్యము దివ్యంగా మాకు దొరికెను. నీ వాక్యము నీదై ఉండే మా తాము తీర్చుచుండే. నీ వాక్యము నీదై ఉండే మా తాము తీర్చుచుండే. నీదే మాకు పాఠము స్నానం. నీదే మాకు పాఠము స్నానం. నీ వాక్యము మాకు సహితివి. ఓ నీ వాక్యము మాకు సహితివి. దేవా నీ దివ్య వాక్యము దివ్యంగా మాకు దొరికెను. నిర్మల క్షీరము వంటిది, నిత్యాహారము వంటిది. నిర్మల క్షీరము వంటిది, నిత్యాహారము వంటిది. నీ పాలతో మమ్ము పెంచి, నీ తోటలో మమ్ము ఉంచి. నీ పాలతో మమ్ము పెంచి, నీ తోటలో మమ్ము ఉంచి. నీ బలమును మాకియుమా. ఓ నీ బలమును మాకియుమా. దేవా నీ దివ్య వాక్యము దివ్యంగా మాకు దొరికెను. శుద్ధి అయిన తన చేతున్ విత్తనమై ఫలించును. శుద్ధి అయిన తన చేతున్ విత్తనమై ఫలించును. ఖడ్గములను దూయుచు కలుషములను పోయుచు. ఖడ్గములను దూయుచు కలుషములను పోయుచు. నీ మహిమను మాకియుమా. నీ మహిమను మాకియుమా. దేవా నీ దివ్య వాక్యము దివ్యంగా మాకు దొరికెను. అద్దము వలె దిద్దును మమ్మున్, అగ్ని వలె కాచును చెత్తను. ఓ అద్దము వలె దిద్దును మమ్మున్, అగ్ని వలె కాచును చెత్తను. నీ వాక్యము వివరించి మా లోటును సవరించి. నీ వాక్యము వివరించి మా లోటును సవరించి. నీ రూపము మాకియుమా. ఓ నీ రూపము మాకియుమా. దేవా నీ దివ్య వాక్యము దివ్యంగా మాకు దొరికెను. ఎంతవరకు వాళ్ళు దేవాలయానికి మనం తెలియజేస్తున్నది. సాంగ్లో దేవుడి వాక్యం ధ్యానిస్తున్నా. మన పరిశుద్ధ గ్రంథం నుండి లూకాసు వార్త 4వ అధ్యాయము 31వ వచనం నుండి 44వ వచనం వరకు చదువుకుందా. పరిశుద్ధ గ్రంథం నుండి లూకాసు వార్త 4వ అధ్యాయం 31వ వచనం నుండి 44వ వచనం వరకు. అప్పుడు ఆయన గలిలయలోని కపెర్నహూము పట్టణమునకు వచ్చి విశ్రాంతి దినమున వారికి బోధించుచుండెను. ఆయన వాక్యం అధికారంతో కూడినదై
వారు ఆయన బోధకు ఆశ్చర్యపడి ఆ సమాజ మందిరంలో అమృత కంటే ఎక్కువ పాపం పెట్టిన వాడు వాడు నజరేయుడైన యేసు, మాతో నీకేమి, మాకు నశింపజేయవచ్చువా? నీవు దేవుని పరిశుద్ధుడు అని పెట్టాలని వేస్తాం. అందుకు యేసు ఊరుకుంటూ ఇతను వదిలిపోవాలని దాన్ని గదిపగా దెయ్యం వారి మధ్యను పడదలిసి వారికి ఏ హాని చేయక వదిలిపోయింది. అందుకంత విస్మయం ఉంది. ఈ ఇంటి మాట ఈ అధికారంతోనూ బలముతోనూ ఆ విగ్రహాలకు ఆత్మీయగానే అవి వదిలిపోవచ్చు అని అక్కడితో చెప్పుకునేది. అంతటా ఆయన కూర్చిన సమాచారం ఆ ప్రాంతంలో ఎంతగా వ్యాపించింది. ఆయన సమాజ మందిరంలో నుండి లేచి సీమోనికి వెళ్ళాడు. సీమోను అంత తీవ్రమైన జ్వరంతో పడి ఉంది కనుక ఆమె విషయమే ఆయన ఎదురు మనం చేసుకోవాలి. ఆయన ఆమె చెత్తను నిలబడి జ్వరం గదిపగానే అది ఆమె పిలిచింది. వెంటనే ఆమె లేచి వారికి ఉపచారం చేశారు. సూర్యుడు అస్తమిస్తుండగా నా రోగముల చేత పీడింపబడుచున్న వారు ఎవరెవరిలో వారందరూ ఆ రోగులను ఆయన ఎదురు తీసుకుని వచ్చి అప్పుడు ఆయన వారిలో ప్రతి వారిపై చేకరించి వారు స్వస్థపరిచారు. ఇంతేకాక దైవము నీవు దేవుని కుమారుడిని కేక వేసి అనేకులను వదిలిపోయాడు. ఆయన క్రీస్తుని వాటికి తెలిసింది కనుక ఆయన వాటిని గుర్తించి వాటిని మాట్లాడలేదు. ఉదయమైనప్పుడు ఆయన బయలుదేరి అన్య ప్రదేశంలోకి వెళ్ళాడు. జనసమూహం ఆయన వెతుకుచు ఆయన వచ్చి తమను విడిచి పోకుండా ఆపగా ఆయన ఎంత పట్టణంలో దేవుని రాజ్య సువార్తను ప్రకటింపబడదు. ఇది నిమిత్తమే నేను పంపబడిందని వారితో చెప్పాడు. తరువాత ఆయన హృదయ సమాజ మందిరంలో ప్రకటించింది. దేవుడు వారు దీవించుకుంటారు. వాక్యం చదివి సమాధానం తెలియజేస్తున్నానండి. వాక్య పరిచయం చేసుకునే ముందుగా వాక్యం ప్రార్థన తీసుకుందా. మన మధ్యలో సహోదరు వచ్చి వాక్యం ప్రార్థన చేయగా ప్రేమతో కోరుచు. సమయంలో సహోదరులు తెలిసిన వచ్చి వాటి పరిచయం చేయడానికి ప్రేమతో కోరుచున్నాం. ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా జరిగిన సహోదరి సహోదరులందరికీ కూడా యేసుక్రీస్తు యొక్క నామములో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని విలువైనటువంటి నామము ఈరోజు ఈ దినమున యేసుక్రీస్తు యొక్క పునరుత్థాన దినమున మనందరం కూడా దేవుని సన్నిధిలో చేరి దేవుని నామమును స్తుతించడానికి, ప్రార్థించడానికి, కనపరచడానికి, ఆరాధించడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి మనం కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు బద్ధులమై ఉన్నాం. దేవుడు అనేకంగా మనల్ని వెలిచేసి మనల్ని కాపాడి సురక్షగా ఉంచి క్షేమంగా ఉంచి మరలా దేవుని సన్నిధికి వచ్చి దేవునికి కృతజ్ఞతలు చెల్లించగలిగే అవకాశాన్ని దేవుడు దయచేస్తాడు. కాబట్టి ఈ రోజున మనం ఇలా దేవుని సన్నిధిలో క్షేమంగా తెలుసుకోగలుగుతున్నాం. మనం ఎంతవరకు ప్రాణాలతో బతికినామంటే అది దేవుని దయ, దేవుని కృపాని మనం నమ్మవలసినటువంటి ఆశలు ఉంది. దేవుడు మనకి అనేక రీతిగా మేలు చేసి మనకి ఆరోగ్యం ఇచ్చి, ఆయుష్నిచ్చి, ఆశీర్వదించి అనేక రీతిగా మనల్ని పోషించి సంరక్షించినటువంటి దేవాలయ దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ
సమయంలో మరికొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యం నుంచి కొన్ని విషయాలను మనం నేర్చుకోవడానికి ప్రయత్నించాను. కొన్ని వారాలుగా ప్రార్థన మరియు కృతజ్ఞతాస్తుతులు అనేటువంటి పాఠాన్ని అంశాన్ని మనం కొన్ని వారాలుగా నేర్చుకుని ఉన్నాం. ప్రార్థన ద్వారా మనకు దేవునితో మాట్లాడగలిగేటువంటి అవకాశం కలిగింది. మరి దేవుడు మనతో మాట్లాడాలి అంటే, మనం దేవుడితో మాట్లాడాలి అంటే ప్రార్థన ద్వారా అవకాశం కలుగుతుంది. దేవుడు మనతో మాట్లాడాలి అంటే ఎలా మాట్లాడతాడు? కళలో వచ్చి కనపడి మాట్లాడతాడా? దర్శనంలో వచ్చి కనపడి మాట్లాడుతున్నాడా? లేదు. ఇప్పుడు దేవుడు మనతోటి ఎలా మాట్లాడుతున్నాడు అంటే తన వాక్యం ద్వారా, తన వాక్యం ద్వారా దేవుడు మనతోటి మాట్లాడుతున్నాడు. కానీ ఈరోజు నుంచి వారం నుంచి మనం చెప్పినటువంటి అంశం ఏమిటంటే ఎవరుగా దేవుని వాక్యం. చెప్పబోయేటువంటి అంశం దేవుని వాక్యం. దేవుని వాక్యము ఎక్కడుంది? మనకి ఎక్కడ లభిస్తుంది? దేవుని వాక్యం ఎక్కడుంది? బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. కాబట్టి బైబిల్ గ్రంథం దేవుని యొక్క వాక్యం. బైబిల్ గ్రంథంలో దేవుడి గురించి, మానవుడి గురించి వ్రాయబడినటువంటి అనేకమైనటువంటి సంగతులు మనకి కనబడుతూ ఉంటాయి. కానీ బైబిల్ అనేటువంటి మాట దేవుని వాక్యము అని మనకు తెలుసు. బైబిల్ అంటే అర్థమేంటి? బైబిల్ అంటే అర్థమేంటి? బైబిల్ అనే మాట ఎలా వచ్చింది? బైబిల్ అనే మాట ఎప్లాస్ అనేటువంటి గ్రీక్ పదంలో నుంచి వచ్చింది. ఎప్లాస్ అంటే ద బుక్, అంటే గ్రంథము అని అర్థాన్ని మనకి తెలియజేస్తుంది. బైబిల్ అంటే ఏంటన్నమాట? గ్రంథము. ఇది ఎవరి గ్రంథం? దేవుని గ్రంథం. దేవుడు వ్రాయించినటువంటి, పరిశుద్ధాత్మ ద్వారా వ్రాయించి ఇచ్చినటువంటి గ్రంథము. కాబట్టి కీర్తన గ్రంథం 40వ కీర్తన 7వ వచనంలో, కీర్తన గ్రంథం 40వ కీర్తన 7వ వచనం, కీర్తన గ్రంథం 40వ కీర్తన 7వ వచనం. అప్పుడు పుస్తకపు చుట్టలు నన్ను గురించి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. ఇక్కడ గ్రంథం అనేటువంటి మాట, గ్రంథం అంటే పుస్తకం. పుస్తకము చుట్టలో ఎవరి గురించి వ్రాయబడి ఉంది? దేవుని గురించి వ్రాయబడి ఉంది. ఏ పుస్తకం అది? బైబిల్ గ్రంథంలో దేవుని గురించి వ్రాయబడి ఉన్నది. పుస్తకము చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఏ విధంగా వచ్చాడంటే, ఈ గ్రంథంలో, ఈ పుస్తకంలో వ్రాయబడినటువంటి ప్రకారముగా ఆయన లోకానికి వచ్చి మానవుని పట్ల దేవుడినటువంటి సంకల్పాన్ని నెరవేర్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి బైబిల్ అంటే గ్రంథము లేక పుస్తకము అనేటువంటి అర్థాన్ని మనకి తెలియవస్తుంది. కాబట్టి దేవుడు మానవునితో ఈ గ్రంథము వ్రాయబడినటువంటి ప్రవచన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుడు ఈ గ్రంథం ద్వారా, ఈ వాక్యం ద్వారా మనతోటి మాట్లాడాడు. మనం దేవుడితో మాట్లాడాలి అంటే ప్రార్థన ద్వారా, దేవుడు మనతో మాట్లాడాలి అంటే తన గ్రంథము ద్వారా, తన వాక్యము ద్వారా దేవుడు మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. యెహెజ్కేలు గ్రంథము 7వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం. యెహెజ్కేలు 7వ అధ్యాయం
యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చింది. కాబట్టి దేవుడు తన యొక్క ప్రవక్తల ద్వారా మనతోటి మాట్లాడాడు. యెహోవా ప్రత్యక్షమై నాకు ఇలాగ సెలవిచ్చింది. అలాగే ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చింది. నాకు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చింది. అప్పుడు ప్రవక్తలకి దేవుడు తన యొక్క వాక్కుని తన యొక్క మాటలని తెలియజేసి యెహోవా వాక్కు, ఇది యెహోవా వాక్కు అని అనేక సార్లు వారి గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు మానవుడితో ఈ గ్రంథంలో రాయబడినటువంటి ప్రవచన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. అదే ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనంలో మనం చదివినట్లయితే ఇదే యెహోవా వాక్కు ఇశ్రాయేలు చాలా చోట్ల దేవుని గ్రంథంలో యెహోవా వాక్కు ఇదే, యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు అని దేవుడు తన వాక్కుని తన యొక్క మాటలని ఈ గ్రంథం ద్వారా తన ప్రవక్తల ద్వారా మనకు తెలియపరిచాడు. కాబట్టి దేవుడు ఈనాడు మనతో మాట్లాడాలి అంటే ఎలా మాట్లాడుతున్నాడు అంటే దేవుడు నానా సమయంలో నానా విధములుగా ఇతరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాన్ని మనం జాగ్రత్తగా చూసినట్లయితే పూర్వకాలం ముందు నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా ఇతరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడి ఎలా మాట్లాడి పూర్వకాలం ముందు దేవుడు మనుషులతోటి ప్రత్యక్షంగా మాట్లాడాడు. ఇతరుల కాలంలో దేవుడు ఆదాముతో కానీ నోవాహుతో కానీ అబ్రహాముతో కానీ ఇస్సాకు యాకోబు వారందరితో కూడా దేవుడు ప్రత్యక్షంగా మాట్లాడాడు. నానా సమయంలో పూర్వకాలంలో ఇతరులతో మాట్లాడిన దేవుడు ప్రార్థన ద్వారా మాట్లాడిన దేవుడు జనులందరూ తన కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. కానీ ముందుగా పితరుల కాలంలో దేవుడు ప్రత్యక్షంగా మాట్లాడినటువంటి మాటలు మోషే ద్వారా ఈ గ్రంథంలో రాయబడ్డాయి. దేవుడు మాట్లాడినటువంటి ప్రతి మాట మోషే ద్వారా ఈ గ్రంథంలో రాయబడింది. పితరుల కాలంలో దేవుడు ప్రత్యక్షంగా వారితో మాట్లాడాడు. తర్వాత మోషే ద్వారా ధర్మశాస్త్రం ద్వారా ప్రవక్తల ద్వారా ఏలియా ద్వారా ఎలీషా ద్వారా యెషయా ఇర్మియా యెహెజ్కేలు దానియేలు హోషేయ వీళ్ళందరూ ప్రవక్తల ద్వారా దేవుడు తన యొక్క చిత్తాన్ని మానవుని పట్ల దేవుడినటువంటి చిత్తాన్ని తెలియపరిచాడు. తర్వాత ఈ దినముల మన కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. ఈ దినముల అంతమందు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చి అనేక వాక్కుని అనేక బోధలని అనేక మాటలని మనకి తెలియపరిచాడు. మాట్లాడాడు అంటే మాట్లాడేటువంటి మాటలన్నీ కూడా దేవుడు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా దేవుడి వాక్యాలన్నీ కూడా గ్రంథస్థులు చేయబడ్డాయి, వ్రాయబడ్డాయి. రాయబడ్డాయి గ్రంథంలో వ్రాయబడినవి. కాబట్టి దేవుడు మనుషులకు తన చిత్తాన్ని తెలియజేసే గ్రంథమే ఈ బైబిల్. ఇలాంటిలో చాలా గ్రంథాలు ఉన్నాయి. ఒక్కొక్క మతానికి ఒక్కొక్క మత గ్రంథం
రాసినది, కల్పించి రాసినది. ఈ గ్రంథము ఊహించి రాసినది కాదు, కల్పించి రాసినది కాదు, ఏదో వచ్చి ఒక చెట్టు కింద కూర్చుని రాసినటువంటి రాక. ఎలా రాయబడింది ఈ గ్రంథం? ఎలా రాయబడింది? పరిశుద్ధాత్మ ఆవేశము వలన ఈ గ్రంథము రాయబడినది అని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకి తెలియవస్తుంది. వాటి పేతురు పత్రిక 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 27 ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములు ఏ ప్రవచనమును ఉంటదని మొదట గ్రహించవలెను. ఏదైనా ప్రవచనము ఎప్పుడు మనిషిని ప్రేరేపింపబడిన వారి దేవుని మూలంగా కలిగి. కాబట్టి ఈ గ్రంథం దేవుడు తన యొక్క చిత్తాన్ని, తన యొక్క సంకల్పాన్ని మానవుడి పట్ల ఎలా నెరవేర్చుకుంటున్నాడో ఆ విషయాన్ని తన యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మనకి మనుషుల్ని ఆయన పరిశుద్ధాత్మ ప్రేరేపింపబడిన వారి దేవుని మూలంగా కలిగి. ఒకడు తన ఊహను పెట్టి చెప్పుట వలన లేఖనంలో ఏ ప్రవచనము ఉంటుందని మొదట గ్రహించు. మొట్టమొదటిగా మనం గ్రహించవలసిందంటే ఏమిటి అంటే, ఈ గ్రంథంలో రాయబడినటువంటి లేఖనాలు, ఈ గ్రంథంలో రాయబడినటువంటి వాక్యాలు ఊహించి రాసినది కాదు. ఒకడు తన ఊహను పెట్టి చెప్పుట వలన లేఖనంలో ఏ ప్రవచనం ఉంటుందని మొదట గ్రహించు. ఊహించి రాసినవి ఏమిటంటే కథలు, కల్పితాలు. ఊహించి రాసినటువంటి వాటి ఏమిటంటే కథలు, కల్పితాలు. ఇది ఆ ఊహించి రాసినటువంటి కథ కాదు. ఇట్స్ నాట్ ఎ స్టోరీ. ఇది కథ కాదు, ఇది నిజమైనటువంటి చరిత్ర గ్రంథముగా, పరిశుద్ధ గ్రంథముగా దేవుని యొక్క వాక్యం మనకి తెలియవచ్చు. ఏమైనా ప్రవచనము ఎవరు మనుషుని ఇచ్చిన బట్టి, కాబట్టి మనుషులు మన ఇష్టం వచ్చినట్టుగా మనకు వచ్చింది, మనకు నచ్చింది రాయలేదు. మనుషులు ఏమన్నాడు? ఒకడు ఏమైనా ప్రవచనం ఎవరు మనిషిని ఇచ్చిన బట్టి లేదు అంటే మనుషులు తమకు ఇష్టం వచ్చింది, మనకు నచ్చింది రాయలేదు. ఎలా రాశారు? మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారి దేవుని మూలముగా కలిగి. ఈ పరిశుద్ధాత్మను ప్రేరేపణ చేత by the inspiration of the Holy Spirit, the word of God was written. The word of God was written by the inspiration of the Holy Spirit. పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన, పరిశుద్ధాత్మ ఆవేశం వలన మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారి ఎవరి మూలంగా కలిగింది? దేవుని మూలంగా కలిగింది. నాకు నచ్చింది కాదు, నాకు ఇష్టం వచ్చింది. ఎంతమంది రాశారు ఈ గ్రంథాన్ని? ఎంతమంది రాశారు ఈ గ్రంథాన్ని? బైబిల్ ఎంతమంది రాశారు? 40 మంది గ్రంథకర్తలు రాశారు. 40 మంది గ్రంథకర్తలు రాశారు. బైబిల్ రాసినటువంటి 40 మంది మనుషులు ఒకే కాలానికి చెందిన వారు. క్రీస్తు పూర్వము 1500 సంవత్సరంలో మోషే గారు రాశారు. క్రీస్తు పూర్వము 1500 సంవత్సరంలో మోషే గారు ఆది కాలం నుంచి 5 ఖండాలు, దేశ ఖండం వరకు 5 ఖండాలు మోషే ద్వారా రాయారు. ఎప్పుడు? క్రీస్తు పూర్వము 1500 సంవత్సరం. ఆ తర్వాత క్రీస్తు జన్మించాక 100వ సంవత్సరం నాటికి ప్రకటన గ్రంథము పూర్తి చేయలేదు. వాటి కాలం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్నటువంటి ఈ పుస్తకాలు, ఈ గ్రంథాలు, ఎన్ని గ్రంథాలు ఉన్నాయి, ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 66
1500 ప్లస్ 100 1600 సంవత్సరాలు బైబిల్ రాయడానికి పూర్తి చేయడానికి. ఈ 1600 సంవత్సరాలలో వీరందరూ కూడా ఒకే కాలానికి చెందినవారు. ఒకే కాలానికి చెందినవారా? ఒక చోట కూర్చుని రాశారా? ఒక చోట కూర్చుని రాయలేదు. ఒకే కాలానికి చెందినవారు కాదు. కానీ వీరు రాసినటువంటి దాంట్లో ఎలాంటి అసంబద్ధాలు కానీ పరస్పర విరుద్ధమైనటువంటి సంగతులు కానీ ఒకరికొకరు విరోధంగా వేరుగా రాసినటువంటి సంఘటనలు కానీ కనపడతాయి. ఆది కాలంలో మోషే రాసినటువంటి మాటలని క్రొత్త నిబంధనలో ప్రవీణుడి యేసుక్రీస్తు వారు మత్తయి గారు కానీ అపొస్తలుడైన పౌలు గారు తన పత్రికల్లో కానీ రాస్తున్నప్పుడు వారికి దీనికి పరస్పర విరుద్ధమైనటువంటి వేదాభిప్రాయం లేకుండా ఒకే విధముగా అంటే గ్రంథకర్తల ఐక్యత. గ్రంథకర్తల ఐక్యత. ఈ 40 గ్రంథకర్తలు ఒక 40 మంది కూడా ఒకే కాలానికి చెందిన వారు కాకపోయినటువంటి కూడా బైబిల్లో ఒకే విధముగా. కానీ బైబిల్ ఎలా రాయబడింది? పరిశుద్ధాత్మ ఆవేశం వలన, పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడినటువంటి వారుగా మనుషులు దేవుని మూలంగా. 2వ తిమోతి పత్రిక అపొస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి దైవ ఆవేశము వలన కలిగిన ప్రతి లేఖనం ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతియందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమై ఉన్నది. ఇక్కడ పౌలు గారు మరొక విషయాన్ని తెలియపరుస్తున్నారు. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యము పూర్ణముగా సిద్ధపడినట్లు దైవ ఆవేశము వలన కలిగిన ప్రతి లేఖనము. కాబట్టి ఈ లేఖనాలు, ఈ వాక్యాలు ఎలా కలిగినాయి? దైవ ఆవేశము వలన కలిగింది. దేవుడు ఆవేశించడం ద్వారా, పరిశుద్ధాత్మ ఆవేశం వలన ఈ గ్రంథంలో లేఖనాలు రాయాలి. కల్పించి రాసిన కాదు, ఊహించి రాసిన కాదు, ఎవరికి ఇష్టమైనట్టుగా వారు రాసింది కాదు. కానీ దైవ ఆవేశం వలన, పరిశుద్ధాత్మ ఆవేశం వలన ఈ యొక్క మాటలు రాయాలి. ఈ గ్రంథం రాయాలి. ఈ వాక్యాలు, ఈ మాటలు మనుషులు రాసినవి కాదు. 40 మంది మనుషుల్ని దేవుడు ఉపయోగించినప్పటికీ కూడా ఈ 40 మంది పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడి ఎవరి ద్వారా, ఎవరి నుంచి ఈ మాటలు, ఈ వాక్యాలు రాశారంటే ఈ వాక్యాలు పరలోకం నుండి, దేవుని యొద్ద నుండి, దేవదూతల ద్వారా, క్రీస్తు ద్వారా, పరిశుద్ధాత్మ వలన అపోస్తలులకు వచ్చినటువంటి మాటలు గ్రంథస్థము చేయండి. 14వ అధ్యాయం 4వ వచనం. 14వ అధ్యాయం 4వ వచనం. దేశంలో వర్షం కురవకపోయినందున నేల చీకటి గనుక సేద్యం చేయవారు సిగ్గుపడి తలను తప్పుకొచ్చున్నారు. లేనిపోములలో వీరి గడిపేనందున పిల్లలకు విడిచిపెట్టుచున్నారు. 14 యెహోవా ఎవరితో? నాతో ప్రవక్తలు నన్ను బట్టి అబద్ధములు ప్రకటించుతున్నారు. నేను వారికి పంపలేదు, వారికి ఆజ్ఞలేదు, వారితో మాట్లాడలేదు. వారు అసత్య దర్శనమును, సహనమును, మాయా ప్రకటనను తమ హృదయమున పుట్టిన వంచన ప్రకటన చేస్తున్నారు. కాబట్టి ఇర్మియా ఏమంటాడంటే యెహోవా నాతో ఇంటెను. కాబట్టి ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరు చెప్పినటువంటి మాటలు ఏమి రాశారు? దేవుడు చెప్పినటువంటి మాట.
యెహోవా నాతో ఇట్లయింది. 21వ అధ్యాయం 9వ వచనం. 21వ అధ్యాయం 9వ వచనం. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగూ సెలవిచ్చింది, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. ఇర్మియా అన్నాడు, యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలా సెలవిచ్చెను. కానీ ఇర్మియాని దేవుడు తన యొక్క నోరు తెరిచి తన చేయి చాపి తన యొక్క వాక్యం తెలియకో నేను నీ నోట ఆ మాటలు ఉంచి ఉన్నాను. దేవుని మాటలు, యెహోవా మాటలు, పరలోకం ఉన్నటువంటి దేవుని మాటలు, దేవుని వాక్యాలు ప్రవక్తల ద్వారా ఈ గ్రంథంలో రాయబడ్డాయి. దేవుడు ప్రవక్తల నోట వచ్చినటువంటి మాట ఈ గ్రంథంలో రాయబడింది. యోహాను సువార్త 7వ అధ్యాయం 16-17 వచనాలు. యోహాను సువార్త 7వ అధ్యాయం 16-17 వచనాలు. అందుకు యేసు నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వాడిని. యేసు వారు మాట్లాడితే ఏమంటే నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వాడినే. పరలోకం ఉన్నటువంటి దేవుడు యేసు భూమికి పంపినప్పుడు యేసు కూడా మన నోటికి వచ్చినట్టుగా ఎవరు బోధ చేస్తున్నారు, ఎవరు మాట్లాడుతున్నారు? దేవుని బోధ, నేను చెయ్యి బోధ నాది కాదు, నన్ను పంపిన వాడిదే. ఎవడైనా ఆయన చింతన చొప్పున చేయగలిగి ఆ బోధ దేవుని వల్ల కలిగినను లేక నాయకుడిని బోధించుతున్నాను వాడు తెలుసుకోవాలి. కాబట్టి ఈ బోధ, ఈ గ్రంథంలో రాయబడినటువంటి బోధ ఎవరి వల్ల కలిగినది? దేవుని వల్ల కలిగినది. దేవుడు పరలోకం నుంచి మనకి తెలియపరిచినటువంటి బోధ ప్రవక్తల ద్వారా, యేసుక్రీస్తు ద్వారా, ఎవరికి దేవదూతల ద్వారా, అలాగే అపొస్తలుల ద్వారా మనకి ఇయ్యబడినట్టుగా దేవుని యొక్క వాక్యం మనకి. యోహాను సువార్తలోని 12వ అధ్యాయం 49వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయం 49వ వచనం. నా అంతట నేనే మాట్లాడలేదు, నేను ఏమి అనవలను, ఏమి మాట్లాడవలను దాన్ని గురించి నన్ను పంపిన తండ్రి నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నారు. అక్కడ యోహాను సువార్తలో 7వ అధ్యాయంలో కానీ 12వ అధ్యాయంలో కానీ యేసు చేసినటువంటి మాటలు, యేసు మాట్లాడుతున్నటువంటి మాటలు, యేసు బోధిస్తున్నటువంటి బోధలు నా సొంతంగా నేను ఎలా మాట్లాడుతుందంట? నేను నా అంతట నేనే మాట్లాడలేదు. నేను ఏమి కావాలను, ఏమి మాట్లాడగలను దాని గురించి నన్ను పంపిన తండ్రి నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. నన్ను పంపించండి, నాకు ఆజ్ఞ ఇస్తే నేను మాట్లాడాను అని ఆయన చెప్తున్నాను. యోహాను సువార్త 14:25, యోహాను సువార్త 14:25. నేను నీ యొద్ద ఉండగా నీతో చెప్పింది. ఆదరణకర్త అనగా తండ్రి నా నామములో పరిశుద్ధాత్మ సమస్తమును నీకు బోధించి నేను నీతో చెప్పిన సంగతులన్నిటినీ నీకు జ్ఞాపకం చేయండి. యేసుక్రీస్తు వారు చేయవలసినటువంటి బోధ, మాట్లాడవలసినటువంటి బోధ అంతా కూడా తెలియపరిచారు. తెలియపరిచి ఆయన వెళ్ళిపోతూ ఏమన్నారంటే ఆదరణగా అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును నీకు బోధించి నేను నీకు చెప్పిన సంగతులన్నీ నీకు జ్ఞాపకం చేయండి. అపొస్తలులు తన శిష్యులైనటువంటి అపొస్తలులతోటి నేను వెళ్ళిపోతున్నాను. నేను వెళ్ళాక పరిశుద్ధ
పరిశుద్ధాత్మ వలన మీరు అనేకమైనటువంటి సంగతులు వింటారు. పరిశుద్ధాత్మ ఏమంటాడు? పరిశుద్ధాత్మ సమస్యలని బోధించి నేను చెప్పిన సంగతులను మీకు జ్ఞాపకం చేసి, పరిశుద్ధాత్మ కూడా తనంతట త్వరగా ఏమి చెప్పారు, ఏమి చెప్పలేదు. పరిశుద్ధాత్మ కూడా ఎలా వారికి తెలియపరుస్తున్నాడంటే, పైకి ఏ మాటలు అయితే వింటారో ఆ మాటలని, ఆ వాక్యాలని తెలియపరుస్తారు. అయితే ఆయన అనగా సత్యస్వరూపి ఆత్మ వచ్చినట్టు నిన్ను సర్వశక్తిలోకి నడిపించి ఆయన పరిశుద్ధాత్ముడు తనంతటనే ఏమీ వేటిని నిన్ను వాటిని బోధించి సమర్పింపబో సంగతులను నీకు తెలియజేయి. కాబట్టి క్రిస్టియన్ ఆర్డర్, ఒక ఆర్డర్ ప్రకారంగా బైబిల్లో సంగతులు గ్రంథస్థం చేయబడ్డాయి. ఒక ఆర్డర్ ప్రకారంగా గ్రంథంలో వ్రాయబడ్డాయి. ఆర్డర్ ప్రకారమే మనకి గ్రంథము అందించబడి ఎలా వచ్చిందనమాట. ఈ గ్రంథం ఎలా రాయబడిందనమాట. ఈ గ్రంథం పరిశుద్ధాత్మ ఆవేశం వలన రాయబడినది కూడా. పరిశుద్ధాత్ముడు కూడా తనంతట తానే ఏమీ బోధించక వేటిని వీళ్ళు ఎక్కడి నుంచి వింటున్నారు? యేసుక్రీస్తు ఎక్కడి నుంచి వింటున్నారు? దేవుని ద్వారా. కాబట్టి ఇట్ ఈస్ ఎన్ ఆర్డర్. దేవుని వాక్యం, దేవుని గ్రంథం, దేవుని మాటలు, దేవుని ఆజ్ఞలు ఎలా వస్తాయంటే దేవుని ద్వారా యేసుక్రీస్తుకి, యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్ముడికి, పరిశుద్ధాత్ముడి ద్వారా అపోస్తలుడికి మనకి తెస్సలోనికీ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. ఆ హేతువు చేత దేవుని గురించిన వర్తమాన వాక్యము నా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని అంతగా అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించింది. ఎవరి వాక్యం? దేవుని వాక్యం. మనుషుల వలన కలిగిన వాక్యము కాదు. మీరు దేవుని గురించిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించి అపొస్తలులైనటువంటి వారికి ఎలాగా ఈ వాక్యాలు అందించబడ్డాయి, ఎలా తెలియజేయబడ్డాయి అంటే పరిశుద్ధాత్మ ద్వారా. పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు దేవుని ద్వారా వినటం ద్వారా ఈ సంగతులన్నీ కూడా రాయబడినట్లుగా దేవుని యొక్క వాక్యం ఇక్కడ మనకి తెలియజేస్తుంది. కనుక దేవుని దగ్గర ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలంటే తన వాక్యం ద్వారా, తన గ్రంథం ద్వారా దేవుడు మనతో మాట్లాడే తన చిత్తాన్ని మనకి తెలియపరిచి మనం దేవుడి బిడ్డలుగా జీవించగలిగినటువంటి అవకాశాన్ని దేవుడు మనకి కలిగించి అంటే ఈ గ్రంథము సంపూర్ణంగా వ్రాయబడింది. ఈ గ్రంథము సంపూర్ణంగా వ్రాయబడింది. ఈ గ్రంథంలోనికి ఇంకా ఏమీ కలపకూడదు, ఏమీ తీసివేయ, మాట్లాడవలసినంత, చెప్పవలసినంత పూర్తిగా చెప్పబడింది, వ్రాయబడింది. ఇంకా వ్రాయవలసిన సంగతులు ఏమీ కూడా లేవు. వ్రాయవలసిన సంగతులు ఇంకా ఏమీ కూడా లేవు. కాబట్టి గ్రంథము ఏమైంది? సంపూర్ణంగా వ్రాయబడింది. ఇది దృఢపరచబడింది. ఈ గ్రంథము స్థిరపరచబడింది. దేవుని వాక్యము అనేకమైనటువంటి అద్భుతాల ద్వారా, అనేకమైనటువంటి సూచక క్రియల ద్వారా, అపోస్తలుల ద్వారా ఏమైందంటే స్థిరపరచబడింది. మార్కు సువార్త 6వ అధ్యాయం 20వ వచనం. మార్కు 16:20. వారు బయలుదేరి వాక్యము అంతగా ప్రకటించిరి. ప్రభువు వారికి
ఈ వాక్యములను స్థిరపరచుతుండేను అని చెప్పాడు. కాబట్టి ఇక్కడ చెప్పబడినటువంటి మాటను బట్టి మనం చూసినట్లయితే వారు బయలుదేరి, ఎవరో అపొస్తలులు బయలుదేరి వాక్యము అంతటా ప్రకటించి, అంతటా దేవుని వాక్యము ప్రకటించి ప్రభు వారికి సహకారుడైంది. వెనుక జరిగిన సూచక క్రియల వలన వాక్యము స్థిరపరచబడి, వాక్యము ఏమైందంటే స్థిరపరచబడింది. వాక్యం ఏంటంటే స్థిరపరచబడింది, పూర్తిగా రాయబడింది. ఎబ్రీపత్రిక 2వ అధ్యాయం 2:4 ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము ఏమైపోయింది? స్థిరపరచబడినందున ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలా కనిపిస్తుంది? అతి రక్షణ ప్రభువు బోధించిన చేత ఆరంభమై దేవుని చిత్తానుసారముగా సూచక క్రియలకి, వాక్కాయములకి, జ్ఞానములకి, అద్భుతములకి, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించడానికి వారికి కూడా సాక్ష్యంగా ఉండగా మిగిలిన వారి చేత మనకు దృఢపరచబడింది. ఇప్పుడు దేవుని యొక్క వాక్యం మనకి దృఢపరచబడినది, స్థిరపరచబడినది. ఇంకా ఈ గ్రంథంలో ఇంకా ఏది కూడా రాయలేదు, ఏది కూడా కలపకూడదు, ఏది కూడా తీసివేయకూడదు అని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకి తెలియదు. కాబట్టి ఈ రోజున బైబిల్ దేవుని గ్రంథమని, బైబిల్ దేవుని గ్రంథమని, ఆ గ్రంథం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడని, దేవుడు మాట్లాడేటువంటి మాటలు పరిశుద్ధాత్మ ద్వారా, అలాగే పరిశుద్ధాత్మ ఆవేశపరణ, దైవ ఆవేశపరణ రాయబడినటువంటి మాటలు, ఈ వాక్యాలు ఎక్కడి నుంచి మనకు అందించబడ్డాయి? పరలోకం నుండి, దేవుడి యొక్క నుండి మనకి అవి అందించా. ఆ వాక్యము ఇప్పుడు స్థిరపరచబడింది, ఇప్పుడు దృఢపరచబడింది. ఆ వాక్యము దేవుని గ్రంథంలోని, ఆ వాక్యం దేవుని గ్రంథంలో ఏ విధంగా వర్ణించబడిందో, ఏ విధంగా వివరించబడిందో వచ్చే వారం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. త్వరగా ఆసక్తిగా వాక్యమైన అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ముగిస్తూ ఉన్నాను. ఎంతో చక్కని వాక్యాన్ని అందించిన సహోదరునికి సాయంత్రం తెలియజేస్తున్నానండి. సమయంలో ఆరాధన మరి యొక్క భాగము ప్రభురాత్రి భోజన కార్యక్రమం ప్రభు యేసుక్రీస్తునామములో మీ అందరికీ వందనాలు. ఇంతవరకు వాక్యం విన్నాము. సమయంలో ప్రభు యేసుక్రీస్తు వారి సమాధి త్వరగా జ్ఞాపకం చేసుకుంటాం. ఆ పాపం నిమిత్తం దేవుని కుమారుడు శిలువలో బలిగా రక్తాన్ని చిందించి మనం రక్షించినందుకు ఆయన జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు యేసుక్రీస్తు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి జ్ఞాపకం చేసుకోమని చెప్పాను. క్రీస్తు శరీరం సాదృశ్యంగా రొట్టె వరకు ప్రార్థించకుండా మనం సాదృశ్యం వచ్చి రొట్టె వరకు ప్రార్థించకుండా జ్ఞాపకం తండ్రి, మీ నామమునకు వందనములు. ఇంతవరకు వాక్యంలో సహాయం చేసినందుకు వందనములు. ఈ సమయంలో నీకు భార్య జ్ఞాపకం చేసుకున్నాము, స్మరించుకుంటున్నాము. మేము మీకు వేరుగా ప్రార్థన చేసి దూరంగా ఉన్నాము. మీరు మాకు ప్రేమించి మీ కుమారుని లోపలకు పంపించినందుకు కృతజ్ఞతలు. మీరు వారు సేవలు వారించి ఆ శరీరం కోరగలిగించి మమ్మల్ని మాతో మీతో సమాధానపడినందుకు మీకు వందనాలు. అటువంటి మీ శరీరం సాధించున్నారు. ఎవరికైతే మమ్మల్ని ఎవరికైతే
ఆ ప్రకారమే భోజనం పెట్టడం. ఆయన ఒక పాత్ర పట్టుకుని ఇది నా రక్తం ఆయన కొత్త నిబంధన నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టయితే ఇది తీసుకుని చెప్పింది. అదేవిధంగా యేసుక్రీస్తు రక్తాన్ని సాదృశ్యమైన ద్రాక్షరసం వరకు మన మధ్య ఉన్న సహోదరు జాబ్ వచ్చి ప్రార్థించవలసిగా ప్రేమతో కోరుతుంది. ద్రాక్షరసం ప్రార్థిస్తున్నాం. మా భవిష్యత్తులో మీకు ఈ సమయంలో మీ కుమారుని ధ్యానం చేసుకుంటున్నాం. మీ కుమారుని శరీరం సాదృశ్యంగా రోజులు పాల్గొంటున్నాం. ఇప్పుడు ఆయన మా పాప క్షమాపణ వరకు సిలువలో చేసిన రత్నానికి సాదృశ్యంగా ద్రాక్షరసం తీసుకుంటూ సహాయం చేయండి. మీ కుమారుని సిలువలతో మా పాపాన్ని క్షమించేందుకు మీకు పూజ చేస్తున్నాం. అటువంటి మీ కుమారుని ప్రశస్తం రక్తానికి సాదృశ్యంగా ఈ ద్రాక్షరసం తీసుకుంటే మమ్మల్ని దీవించి పవిత్రపరిచి మీ సహవాసం దయచేయండి. మీ కుమారుడి దిగొచ్చేవాడు ఆయన ప్రకటించినట్లు మాకు సహాయం చేసి ఏ స్పర్శలో అడుగుతున్నామని ఆమేన్. ఎవరికైనా రెడ్డిగానే ద్రాక్షరసమైన పోతే మాకు తెలియని పంపిస్తాము. అలాగే ఆరాధన యొక్క భాగము కానుకలు సగ క్షమాభివృద్ధి వరకు మన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం వర్ధిల్లుతున్నది సంతోషంగా దేవునికి కానుకలు సమర్పించుకుంటున్నాం. మన మధ్యలో ఉన్న సోదరులు విజయం గారు వచ్చి కానుకలు కావాల్సిందిగా ప్రేమకోరుచున్నాం. అలాగే మా పాత పుస్తకంలో వచ్చి 347 పాటలు కానుకలు పెడుతున్నాం. యెహోవా సన్నిధిని నీ స్తోత్ర గానముతో యెహోవా సన్నిధిని నీ స్తోత్ర గానముతో బాహువా కరుణకు బాహువా కరుణకు Yes.
చేసిన ఈ ఆరాధన కార్యక్రమం దేవుడు అంగీకరించని భావిస్తూ మన సహోదరులు ప్రార్థన చేసిన అనంతరం సంఘ ప్రకటన చేయడం ప్రేమతో కోరుచున్నాం. ప్రార్థన చేసిన ఆరాధన మనం చేసినటువంటి ప్రార్థన దేవుడి సన్నిధిలో అంగీకరించాలని భావిస్తూ ప్రార్థన ద్వారా నిర్వహించబడుతుంది. ఎవరికైనా ప్రత్యేకమైనటువంటి ప్రార్థన ప్రత్యేకంగా ప్రార్థన చేయబడుతుంది. ఎవరైనా వారిలో ఉన్నా నేర్చుకున్నా ప్రత్యేకమైనటువంటి ప్రార్థన మీ కొరకు ప్రార్థన చేయబడుతుంది. అత్యంత ప్రేమమైన ఎంత మహోన్నతమైన అనంతమైన శ్రేష్టమైన సర్వోన్నతమైన నామములకు మా జీవితంలో మా కుటుంబాల్లో అనేక మనం మేలు చేసి మమ్మల్ని ఇంటికి ఆశ్రయించి మీకు సర్వోన్నతమైన శక్తి బట్టి మేమందరూ కూడా క్షేమంగా బ్రతకడానికి ఆరోగ్యంగా జీవించడానికి నడిపించి ఆశీర్వదించడానికి మీకు హృదయం చేస్తున్నాం. ద్వారా మమ్మల్ని రచించి విభజించి మీ బిడ్డలుగా అంగీకరించినందుకు మీకు హృదయం చేస్తున్నాం. మీ బిడ్డలుగా మీ సన్నిధిలో నుంచి మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా ఆరాధించిన మీ సన్నిధిలో వాక్య భాగం బట్టి మీకు హృదయం చేస్తున్నాం. దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారని ఆ పరిశుద్ధ గ్రంథం ఊహించి రాసింది కాదు, కల్పించి రాసింది కాదు. మా యొక్క ఎవరికి ఇష్టమైనట్టుగా వారు రాసినటువంటి గ్రంథం కాదు. పరిశుద్ధాత్మ ప్రేరణ చేత దైవ ఆవేశం ఈ యొక్క వాక్యము మాకు శ్రమపరిచి దృఢపరిచి మాకు అందించినటువంటి వాక్యం బట్టి నేను విశ్వాసం చేస్తున్నాను. అందించినటువంటి వాక్యం ద్వారా మేమందరం కూడా ఆయన నడిపించడానికి జీవించడానికి మీరు ప్రబోధించండి, సహాయం చేసి నడిపించండి. నిజంగా మేము బ్రతుకుతూ నడుచుకుంటూ నిజంగా నెరవేర్చుకుని బ్రతికి మీ యొక్క రాష్ట్రంలో చేరడానికి మీరు ప్రబోధించండి. ఈరోజు రమేశ్వరుడికి వచ్చిన ఈ బిడ్డలందరి వరకు సహకారాల వరకు వరకు ప్రార్థిస్తున్నాం. దీవించండి, ఆస్వాదించండి, అభివృద్ధి పెట్టమని విజ్ఞాపన చేస్తున్నాం. చిన్న బిడ్డల వరకు ప్రార్థిస్తున్నాం, వ్యవస్థలకు ప్రార్థిస్తున్నాం, పెద్దవారి ప్రజలకు అందరికీ ప్రార్థిస్తున్నాం. దీవించండి, ఆస్వాదించండి. గొప్పగా వారు అలాంటి ప్రభావాలు కానీ ప్రాపర్ కానీ దొరుకులు కానీ వారి కానీ లేకుండా బిడ్డలందరూ వారికి పెంచండి. స్టడీస్ బిడ్డలు దీవించండి. యమార్పులని వారికి జ్ఞానంలో వారికి సహాయం చేసి నడిపించండి. చదువుకున్న విద్యార్థులకు ప్రార్థిస్తున్నాం. ఎలిమెంటరీ స్కూల్లో, హై స్కూల్లో, కాలేజీలో చదువుతున్నటువంటి వారు, టెన్త్ క్లాస్ చదువుతున్న వారు, ఇంటర్ చదువుతున్న వారు, డిగ్రీ చదువుతున్నటువంటి వారు, నర్సింగ్ చదువుతున్న వారు, ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి వారు, ఆయన కోర్సులు చదువుతున్నటువంటి వారందరూ కూడా బాగా చదువుకునేటట్టుగా వైద్యులు వెళ్ళగలిగేటట్టుగా మీరు ప్రోత్సహించమని జ్ఞాపకం చేస్తున్నాం. ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి బిడ్డలు నేను మరియు స్టడీ కొరకు పేరెంట్స్ కొరకు పాటిస్తున్నాం. వారు వైద్యులు వెళ్ళడానికి ప్రయత్నించడానికి మీరు ప్రోత్సహించమని యూనివర్సిటీలో నుంచి డిగ్రీ కాలేజీలో బిడ్డలు చేరడానికి మీరు ప్రోత్సహించమని విజ్ఞాపన చేస్తున్నాం. అదేవిధంగా కళ్యాణి కొరకు చేరడానికి పాటిస్తున్నాం. బిడ్డలు ఇచ్చి వారు కూడా వైద్యులు కట్టుకుని నేను కొత్త వైద్యులుగా వారు సర్టిఫికేట్ సంపాదించుకోవడానికి ప్రోత్సహించండి. రాబాబుని ఇచ్చి బిడ్డలైన కోర్సు చదువుతుండగా 4 సంవత్సరాలు కోర్సు పూర్తి చేసుకునేటట్టుగా మంచి భవిష్యత్తు ప్రతిపాదించగలిగేటట్టుగా మంచి ఉద్యోగాల ప్యాకేజీలో చేరగలిగేటట్టుగా మీరు ప్రోత్సహించమని విజ్ఞాపన చేస్తున్నాను. ఉద్యోగ ప్రయత్నాలు ఉన్నటువంటి వారు ప్రార్థిస్తున్నాం. వివాహ ప్రయత్నాలు ఉన్నటువంటి వారు ప్రార్థిస్తున్నాం. వారి ప్రయత్నాలు స్వాతంత్రం చేయమని విజ్ఞాపన చేస్తున్నాను. ఉద్యోగ ప్రయత్నాలు ఉన్నటువంటి అందరూ ప్రార్థిస్తున్నాం. అమతాన్ని ఇచ్చి నేను ఉద్యోగం చదవడానికి ఇతర ఉద్యోగం చదవడానికి స్కోరేసి ఇతర ఉద్యోగంలో సేకరించుకోవాలని ప్రయత్నించండి. రాబాబు ప్రార్థిస్తున్నా. రాబాబు డిఎస్ కూడా సేకరించగా డిఎస్లో టెక్లోని డిఎస్లోని మార్పులు స్కోరేసి ఇది మంచి నేను అవకాశం కల్పించి ఇతర ఉద్యోగం సంపాదించుకోవాలని ప్రయత్నించి ఈశ్వర విజ్ఞాపన చేస్తున్నానండి. గౌరవ ప్రార్థిస్తున్నాం. ఆలోచించి గౌరవ ఉద్యోగుల మద్దతు మంచి కంపెనీలో ఉద్యోగం చేయగలిగినట్టుగా
కెరీర్లో వృత్తి చేసిన ఉద్యోగంలో పర్మనెంట్గా మీరు స్థిరపరచమని విజ్ఞాపనం చేస్తున్నానండి. ఇంకా ఎవరైతే ఉద్యోగాలు కావాలని ఆశపడుతున్నారు, నేను మరి ఉద్యోగాలు తీసుకోవడానికి ఉద్యోగాలను దీనిని ఆశ్రయించడం మహిళలో భద్రపరచమని విజ్ఞాపనం చేస్తున్నానండి. వివాహ ప్రయత్నం వారు అవకాశాలు వివాహం చేసిన సర్వీస్కి స్థిరపరచమని విజ్ఞాపనం చేస్తున్న సమావేశాలు స్థిరపరచండి. వివాహమైన సంతృప్తిగా జీవించడానికి మీరు ప్రోత్సహించండి. నుంచి సులువైన ప్రసవం బిడ్డలు దయచేయబడుతున్నాను. సరివాడిని ప్రోత్సహిస్తున్నా బిడ్డకి గర్భంలో దీవించి తల్లి బిడ్డల క్షేమం నుంచి గర్భంలో శిశుత్వమైన అవయవాలతో పదకబడి ఆరోగ్యవంతంగా బిడ్డలు జన్మనికేటట్టుగా సులువైన ప్రసవం పొందగలిగేటట్టుగా మీరు కాపాడండి. ప్రసవించిన తల్లులకు ప్రార్థిస్తున్నా రాణికుమారిని భర్తమైన సాగర్ దీవించడానికి బిడ్డను క్షేమంగా ఉంచుకొని విజ్ఞాపనం చేస్తున్నాను. బిడ్డలు వారి బిడ్డలు ఇచ్చి దిగువైన వారిని భాగ్యుని ఎదురవడానికి పోషించి ఇప్పుడు వారికి సహాయం చేయండి. సంఘంలో బిడ్డలు కష్టపడి పనిచేసిన బతుకుతున్నారు. ఉద్యోగం చేసినటువంటి వారి వరకు, వృత్తి పని చేసినటువంటి వారి వరకు, కాంట్రాక్ట్ పని చేసిన వారి వరకు, వారి పని చేసినటువంటి అందరికీ ప్రార్థన దీవించండి. సోదర స్థితిగా దీవించి ఉద్యోగం స్థితిగా నేను ఉన్నతమైన స్థితిలో పెట్టుకోవడానికి ఉద్యోగం బాధ్యత నడిపించి ఇంకా ఈగా ప్రపోజల్ స్థిరపరచండి. సోదరుడిగా తీసుకుండగా విజయం చేయించమని జ్ఞాపకం చేస్తున్నానండి. సోదర పెద్దల దగ్గర తీసుకున్నటువంటి కాంట్రాక్ట్ వర్గాన్ని ఆశ్రయించండి. అనేక చోట్ల వాళ్ళు చేశారు. రాష్ట్ర పేరెంట్స్ ప్రార్థిస్తున్నాం. శ్రీకాళహస్తిలో జరిగినటువంటి పని కొరకు బిల్లు కొరకు పేమెంట్ త్వరగా సెటిల్మెంట్గా పేమెంట్ చేసి అందగలిగినట్లుగా ఆయన వెళ్ళినటువంటి ప్రయాణం ఆశ్రయించి అక్కడ ఇబ్బంది ఉండి అని ఇవ్వాల్సినటువంటి బిల్లు మాత్రం ఇవ్వగలిగినట్లుగా మీరు పంపించమని విజ్ఞాపనం చేస్తున్నాం. నేను పనిచేయగలిగినట్లుగా అనుమానంగా పనిచేయగలిగినట్లుగా అలాంటి ప్రమాణాలు కూడా ఇంకా వాళ్ళు ప్రారంభించగలిగేటువంటి అవకాశాలు దయచేయమని విజ్ఞాపనం చేస్తున్నాను. అదేవిధంగా ఆయన పెళ్లి పని బిడ్డలకు ప్రార్థిస్తున్నాం. వెళ్లి పని బిడ్డలకు ప్రార్థిస్తున్నాం. బ్యాంకులో పని బిడ్డలకు ప్రార్థిస్తున్నాం. ప్రైవేట్ తీసుకునే బిడ్డలకు ప్రార్థిస్తున్నాం. వ్యాపారం తీసుకునే బిడ్డలకు ప్రార్థిస్తున్నాం. ఇంకా ఇన్స్టిట్యూట్లో పనిచేసుకునే బిడ్డలకు ప్రార్థిస్తున్నాం. పోస్ట్ ఆఫీస్లో పనిచేసుకునే బిడ్డలకు ప్రార్థిస్తున్నాం. అనేక చోట్ల పనిచేస్తున్న వారు కష్టపడి పనిచేయడానికి శక్తి సామర్థ్యం ఇచ్చి ఎవరి కష్టానికి వారు నిరంతరంగా దీవించమని విజ్ఞాపనం చేస్తున్నాం. దూర ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసినటువంటి వారిని దూర ప్రాంతాలకు వెళ్ళి పనిచేసినటువంటి బిడ్డల్ని మీరు దీవించండి, ఆశ్రయించండి. ఇప్పుడు కుమార్ ఉద్యోగం చేస్తున్నారు. దీవించండి, ఆశ్రయించండి. మీకు అవకాశంలో భద్రపరచమని విజ్ఞాపనం చేస్తున్నాం. విదేశాల్లో ఉన్నటువంటి బిడ్డలు కూడా ప్రార్థిస్తున్నాం. దీవించండి. దేశంలో ఉన్నటువంటి మీ ప్రేమలు శక్తి కారణం ఆరోగ్యం దయచేసి హరిబాబు ప్రార్థిస్తున్నాం. దేశంలో హరిబాబుని శక్తి దయచేసి కాపాడి వారు ప్రతి వాళ్ళు ఎక్కడున్నారు ఆ రోజు సహాయం వారికి బిడ్డని కుటుంబాన్ని దీవించండి. ఆలోచనగా విదేశంలో ఉన్నారు బిడ్డలు దీవించి ఆశ్రయించాలని శక్తి దయచేసి క్షేమంగా బిడ్డ దగ్గర కాపాడి వాళ్ళని లేకుండా పనిచేయడానికి శక్తిని బలను ఆరోగ్యం దయచేసి తిరిగి పర్యటన కాపాడదని విజ్ఞాపనం చేస్తున్నాం. విదేశంలో మీరు విదేశాల్లో శక్తిని మరణించి తిరిగి పర్యటన కాపాడి భర్త ఈశ్వరుని కుటుంబాన్ని దీవించని విజ్ఞాపనం చేస్తున్నాం. విదేశంలో ఉన్న చంద్రకళకు చంద్రకళ శక్తించి శక్తి భావాన్ని తిరిగి పర్యటన కాపాడి చంద్రకళ విదేశాల్లో పనిచేసినట్టు ముందుగా ఆ గృహ సహాయం చేయండి. భర్త కుటుంబాన్ని దీవించండి, ఆశ్రయించండి. ఎవరైతే విదేశంలో ఉన్నారో విదేశంలో దీవించి కాపాడి విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నంలో ఏర్పాటులో ఉన్న వారందరూ దీవించండి, ఆశ్రయించండి. ప్రత్యేకంగా ప్రార్థించిన వారి వరకు సగం ప్రార్థిస్తాం. దీవించండి, ఆశ్రయించండి, బాధపడకండి. కుటుంబాన్ని ఈ విషయాలు
విషయంలో సంపూర్ణమైన శక్తిని స్వస్థత వారికి దయచేయండి. అప్పటికటువంటి వ్యాధి బాధ వారికి పూర్తిగా తగ్గించి వాడుతున్న మందుల ద్వారా సంపూర్ణమైన శక్తిని స్వస్థతను ఆరోగ్యం దయచేసి సంవత్సరాలు ఆయుష్ కలిగి ఆరోగ్యం పొంది స్వస్థత పొంది మీ కృతజ్ఞతలు తెలియజేయాలి. భర్త బిడ్డని కుటుంబాన్ని దీవించమని విజ్ఞాపన చేస్తున్నాం. సోదర బిడ్డలుగా నియమించండి. వారికి శక్తి ఇచ్చేయండి. షుగర్ బాధని కూడా కంట్రోల్ నుంచి బిడ్డలు కానీ ఇబ్బంది లేకుండా బిడ్డలు తగ్గించారు, వారికి ఇచ్చారు. ఇంకా ఇబ్బంది లేకుండా వారికి శక్తించి బలమించి వారి కుటుంబాన్ని దీవించి ఆశ్రయించి నేను మరి కాపాడమని ఏర్పడని ఆశ్రయించమని వారి ఆశ్రయించడానికి శక్తి ఇచ్చేయండి. అదేవిధంగా బిడ్డలందరూ జీవించండి, ఆశ్రయించండి. బిడ్డలు ఆయన ఉద్యోగులు బిడ్డలు స్థిరపరచండి. సరిగా శాంతంగా నిలిచి అప్పటికటువంటి బీపీ షుగర్ బాధలను తగ్గించి శక్తిని బాధ్యత వారికి జీవించండి. బిడ్డలుగా స్థానం పడుకొని ఇల్లు పడుకునేట్టుగా నివాస ప్రాణాలు పడుకునేట్టుగా మీరు ప్రాబ్లం విద్యని జ్ఞాపకం చేస్తున్నామండి. అదేవిధంగా నేను శక్తించి నేను మన కష్టపడి పని చేసుకుంటున్నాను. ముందు నడిపించండి. వాక్యంలో ట్రైనింగ్ పూర్తి చేసుకుని నేను మరి వాక్యాన్ని ప్రాణానికి కలిగాను ఊళ్ళకి నేను నడిపించమని విజ్ఞాపన చేస్తున్నా. వారి కుటుంబాన్ని జీవించండి. అదేవిధంగా ఉద్యోగం వరకు మేలు వరకు వారికి ప్రార్థిస్తున్నాను. జీవించండి. ఉద్యోగం వారికి శక్తిమాలు దయచేయండి. గవర్నమెంట్ చేస్తున్నాను వారిని నుంచి విడ కంపెనీలు ఉద్యోగులు రాజకీయ ప్రయాణ ఉద్యోగాలుగా జీవించండి. కుటుంబాన్ని జీవించండి. మేలు జీవితాలకు శక్తి పాలన చేయండి. మేలు తల్లిదండ్రుల జీవితాలకు శక్తి పాలన చేయండి. సతీష్ వారు పాలిస్తున్న సతీష్ జీవితాలకు శక్తిని వారికి దయచేయమని విజ్ఞాపన చేస్తున్నాం. సతీష్ కష్టపడి కుటుంబాన్ని కూడా సహాయం చేయట్లుగా స్థిరపరచమని విజ్ఞాపన చేస్తున్నాం. గోపి గారి వరకు నారాయణ గారి వరకు వారి వ్యాపారం వరకు వారి శక్తి ఆర్టిస్ట్ వ్యాపారం బట్టల షాపులు బట్టలు బట్టల వ్యాపారం కష్టం లేకుండా లాభం తీసుకునే వ్యాపారం నడిపించండి. నారాయణ గారి జీవితం వారికి శక్తి కుమారుడు కానీ వారిని కుమారుడు లేకుండా సహాయం చేయండి. విషయాలు సగం ప్రమాణం కలిగించి జ్ఞాపకం చేస్తున్నాం. రావాల్సిన అనేక కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. బిడ్డలు నేను లలిత కొరకు నేను ప్రదీప్ కొరకు ప్రాణిస్తున్నాం. జీవించి ఆశ్రయించండి. కుటుంబాన్ని ప్రాణిస్తున్నాం. బిడ్డ జీవితాన్ని శక్తిని వారు దయచేయమని జ్ఞాపకం చేస్తున్నామండి. వలసినటువంటి పట్టణకి నేను తగ్గించి వేరు తగ్గించి సంపూర్ణ శక్తిని స్వస్థతను ఆరోగ్యంలో దయచేయమని విజ్ఞాపనం చేస్తున్నట్టు కుటుంబాన్ని జీవించండి, ఆశ్రయించండి. కుటుంబాన్ని భాస్కర్ గారిని వారి బిడ్డల కుటుంబాన్ని జీవించండి, ఆశ్రయించండి. నేను అదేవిధంగా జీవించండి. అదేవిధంగా వారి కొరకు స్త్రీల కొరకు జీవించండి, ఆశ్రయించండి. శరణి వారి కుటుంబాన్ని జీవించండి, కుటుంబాన్ని జీవించండి, ఆశ్రయించండి. సార్ కొరకు వారి కొరకు జీవించండి, ఆశ్రయించండి. బాధపరచండి. అనేక మంది బిడ్డల కుటుంబాలు మీ సన్నిధిలో పడగలిగేట్టుగా అనేక మందికి వాక్యం చెప్పగలిగేటువంటి అవకాశం కల్పించి సగం ఆశ్రయించి అభివృద్ధి విజ్ఞాపనం చేస్తుందండి. నేను సర్వోన్నత బిడ్డల కుటుంబం జీవించి ఆశ్రయించండి. ఆసక్తి కలిగి మీ సన్నిధిలోకి దేవుడి పంపించమని విజ్ఞాపనం చేస్తున్న మమ్మల్ని కుటుంబాన్ని జీవించండి. మా మార్గం దయచేయండి. మా తండ్రి గారి బాధ బాధ్యత కలగకుండా నేను ప్రతి కాలం మీ సౌల పరిచయలో ఓడపడగలిగినట్టుగా మీరు ప్రోత్సహించి మాకు విశ్వాసాలను ఆయా సంఘాలను వారి పరిచయాలను దీవించి ఆస్వాదించి అభివృద్ధి పెంచుకొని మీకు విజ్ఞాపనం చేస్తున్నాను. నేను సంఘంలో ప్రయత్నించిన వారిని నియమించండి. ఇవన్నీ వారిని సడవేగా క్షేమాభివృద్ధి వరకు ఉపయోగపడాలని దీవించండి, ఆస్వాదించండి. ప్రత్యేకంగా మామిడి బిడ్డలని లక్షకాలటువంటి బిడ్డలని ప్రవేశించినటువంటి బిడ్డలని కుటుంబంలో జీవించండి, ఆస్వాదించండి. నేను నిశాపులుగా మమ్మల్ని గౌరవించి మమ్మల్ని కనపరిచిన కుటుంబ పోషణ వరకు నేను కుటుంబాలు
ఎవరైతే మాట్లాడుతున్నారో, ఎవరైతే నా కోసం సహాయం అందిస్తున్నారో, ఆ యొక్క కృపను దర్శించినట్టు ప్రార్థిస్తున్న బిడ్డలందరి కృపాన్ని దీవించమని ఆశ్రయించమని విజ్ఞాపన చేస్తున్నానండి. వారి స్కూల్ కొరకు వారు తరగతి కొరకు ప్రార్థిస్తున్నా, వచ్చేవారు 2-24 తారీఖు వారి స్కూల్ కొరకు వారు తరగతి కొరకు ప్రార్థిస్తున్నా. ఈ సహాయం అందించి మన సంబంధాలు కుటుంబీకులు అలాగే మరి తరగతులు సంఘటనలు అలపడలు సంఘటనల ద్వారా ప్రేరేపించబడి వారి స్కూళ్ళకు సహాయం సాక్షిగా ఆర్థిక ద్రవ్యాలు ఎవరైతే ధన సహాయం చేస్తున్నారో వారందరూ కూడా దీవించమని ఆశీర్వదించమని అభివృద్ధిపరచమని విజ్ఞాపన చేస్తున్నాను. నేను మరి అదేవిధంగా గ్రాడ్యుయేషన్ సిద్ధపడలో ఈ సహాయం దయచేయమని విజ్ఞాపన చేస్తున్నాం. సర్టిఫికేషన్ విషయంలో, గ్రాడ్యుయేషన్ విషయంలో అన్ని విషయాల్లో సహాయం అందించి మీ ప్రభుత్వం నుంచి దీవించండి. ఆ దేశంలో రాష్ట్రంలో పరిపాలన అధికారం బాధ్యత దీవించండి. మా రాష్ట్రంలో మనలు మానవులు కుటుంబీకులు చుట్టుపక్కల దీవించి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మంచి పరిపాలన మరి ఆందోళన చేయగలిగినట్టుగా అందరికీ వేరు చేయగలిగినట్టుగా క్రైస్తవుల గురించి ప్రాధాన్యపడడానికి స్వాగత ప్రాధాన్యపడడానికి అభ్యంతరమైనటువంటి ప్రభుత్వాలు కలిగినట్టుగా క్రైస్తవుడిని బోధన కలిగినట్టుగా మీరు పంపించమని ఏదైనా విషయంలో బిడ్డలందరిపైన మీ దేవనాశనం చేసి దీవించి పంపించమని ప్రభుత్వం అందరికీ వందనాలు. సంఘ కార్యక్రమాలన్నీ కూడా యథావిధిగా జరుగుతున్నాయి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటలకి ఖచ్చితంగా ఆరాధన ప్రారంభించబడుతుంది. 9:30 గంటలకి అందరూ కూడా మరి ఇక్కడ ఉన్నట్లయితే 9:30 గంటలకి ఆరాధన ప్రారంభించబడి త్వరగా ముగించి అలా తిరిగి ఆలోచన వెళ్ళాలి కనుక మీరందరూ కూడా సమయాన్ని గమనించి గ్రహించి ఆశ్రయం కూడా సహకరించి రావాలని సమయం రావాలని తెలియవస్తున్నాను. ప్రతి గురువారం రాత్రి 7 గంటలకి పాల్గొనడానికి జరుగుతుంది. సంఘ కార్యక్రమాల వరకు మీరందరూ కూడా మరి సహకరించి పాల్గొనాలని తెలియవస్తున్నాను. ఈ వారంలో 23, 24, 25 తారీఖుల్లో వాయువులు తరగతులు జరుగుతున్నాయి. 26వ నెల మరికొన్ని నెలలో ఈ యొక్క ఫస్ట్ బ్యాచ్ ట్రైనింగ్ పూర్తవుతుంది. డిసెంబర్ నెలకి ఫస్ట్ బ్యాచ్ ట్రైనింగ్ పూర్తి చేసి మరి వారికి గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ఇవ్వడానికి చక్కటి పక్ష కార్యక్రమాన్ని మన సంఘం ద్వారా సంఘం ద్వారా గ్రాడ్యుయేషన్ కార్యక్రమం ఏర్పాటు చేసి మరి అందరికీ సర్టిఫికేట్ ఇచ్చి దేవస్వాతికి తయారు చేసి పంపిస్తున్నాం కనుక మీరందరూ కూడా కార్యక్రమానికి సిద్ధపడలో ఇప్పటి నుంచే దాని కొరకు కొంత ఫండ్ కలెక్ట్ చేసి ఉంటే మంచిది అనేటువంటి ఆలోచన కలిగింది. ఎందుకంటే దగ్గర 60 నుంచి 200 మంది వరకు వస్తారనేటువంటి ఇన్స్టిమేషన్. 40 సంఘర్షులు 52 సంఘర్షులు డొనేషన్ చేసిన వారు అంత మాత్రమే వస్తారు. 150 మంది సువార్థికులు వస్తారు. 150 నుంచి 200 మందికి మనం భోజనాలు సిద్ధపరచాలి. వాటి దాని కొరకు భోజనాలు ఆడవాలంటే మరి 30 నుంచి 40,000 వరకు భోజనానికి అవుతుంది. ఇంకా పైగా ఎన్నో ఖర్చులు ఉన్నాయి. దాని కొరకు మీరు ఇవ్వగలిగినంత ఫండ్ ఇప్పటి నుంచే సేకరించి పక్కన పెట్టుకున్నట్లయితే బాగుంటుందనే ఒక ఆలోచన కలిగింది. దాంట్లో మీరు కూడా సహకరించి ప్రార్థన చేయాలని కోరుతున్నాను. 23, 24, 25 తరగతులు ఉన్నాయి. వాటి కొరకు మీరు ప్రార్థన చేయండి. అదేవిధంగా దేవుని యొక్క కృపలో మనం కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయగలిగేటట్టుగా సంఘాన్ని బలపరిచేటట్టుగా మీకు కొత్త వారిని మీకు తెలిసిన వారిని కూడా దేవుని సన్నిధికి ఆహ్వానించి తీసుకురావాలని ఒకవేళ వాక్యం వినాలని ఆసక్తి ఉన్నట్టయితే మాకు తెలియవలసినట్టయితే నేను కూడా వెళ్ళి వారి గృహాలకు వెళ్ళి వాక్యం చెప్పి వారి కూడా రక్షణ కల్పించడానికి మంచి అవకాశం కలుగుతుందని మీకు తెలియపరుస్తున్నాను. మరి సోదరు పిల్లలకి వారు సహాయంగా వారి పిల్లలకి కడలతో ఉన్నప్పుడు మనం చేసినటువంటి ప్రార్థన బట్టి ఆర్టిస్ట్లో దేవుడికి మనం తెలియవస్తున్నాను. సోదరుడికి ఇక్కడ కూడా వారు లోపల దేశం వాళ్ళు ఏర్పడినప్పుడు కొంచెం మరి వేరే ఆరోగ్యం పొందారు.